మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను. బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. అన్ని వాగ్దానాలు చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని వాగ్దానాలు మన ఆత్మీయ జీవితం కొరకు, కొన్ని వాగ్దానాలు మన ప్రయాణాల కొరకు, కొన్ని వాగ్దానాలు మన పోషణ నిమిత్తం, కొన్ని వాగ్దానాలు మన సుఖశాంతులుగా ఉంటామని, ఈ లోకంలో అన్ని రకాలుగా దీవించబడతామని అనేక వాగ్దానాలు మన కొరకు చేయబడ్డాయి. బైబిల్లో అతి విలువైనటువంటి వాగ్దానం, అతి ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం, అన్ని వాగ్దానాల కంటే చాలా బలమైన వాగ్దానం, ఇంక ఈ వాగ్దానానికి మించినటువంటి వాగ్దానం బైబిల్లో లేదని మనం అర్థం చేసుకోవాలి. అదే వాగ్దానం మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గల వారైనటువంటి మీకు నీతి సూర్యుడు ఉదయించెను. హల్లెలూయా. మలాకీ భక్తుడి ద్వారా, మలాకీ ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నీతి సూర్యుడి లోకానికి రాబోతున్నాడు. ఆ నీతి సూర్యుడు ఎవరి జీవితంలో ఉదయిస్తాడంటే, ఎవరైతే ఈ లోకంలో భయభక్తులు కలిగి ఆయన్ని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన విషయంలో భయభక్తులు కలిగి ఉంటారో, వాళ్ళ విషయంలో దేవుడు ఎలా ఉదయించాలనుకుంటున్నాడంటే, నీతి సూర్యుడు, ఆ నీతి సూర్యుడి యొక్క వెలుగులో ప్రపంచమంతా వెలిగించబడుతుంది. చీకట్లో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు, అంధకార సంబంధమైనటువంటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా నీతి సూర్యుడి వెలుగులో వెలిగించబడుతున్నారు. అద్భుతమైన క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఈ వాక్యాన్ని